హాయ్ ఫ్రెండ్స్, సింగపూర్లో మనం గ్రాసరీస్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి? ప్రతి హెచ్డిబి దగ్గర కూడా అండి ఫైర్ ప్రైజు, జైంట్, షింషాంగ్ అని ఇక్కడ లోకల్ షాపులు ఉంటాయి. వాటిల్లో మనం జైంట్కి వచ్చాము. ఇక్కడ మనం గ్రాసరీస్ తీసుకుందామండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి చూపిస్తాను రండి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు చూసారు కదా, ఇక్కడ సింగపూర్ వాళ్ళు ఇలాంటి మొక్కల్ని చాలా లైక్ చేశారండి. చెట్లు అంటే బాగా ఇష్టం. ఇక్కడ వీళ్ళకి బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా బాగా పెట్టుకుంటూ ఉంటారండి. అలానే ఇక్కడ కొబ్బరి బండం చూడండి. ఈ కొబ్బరి బండం వచ్చేసి వాళ్ళు అంతా పీచు అన్ని తీసేసి పెట్టుంటారు. అది ప్రెస్ చేయంగానే మనం కిందకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం స్ట్రా వేసుకొని తాగొచ్చండి. అన్నీ రెడీమేడ్గా చేసి పెట్టేసి ఉంటారండి. ఇక్కడ ఇది $3 అండి. 3 అంటే మన ఇండియన్ కరెన్సీలో 250 నుంచి 300 దాకా పడుతుంది. $1 వచ్చి ప్రజెంట్ రేట్ వచ్చేసి 64 అండి. $1 వచ్చేసి మన ఇండియా సూపర్ మార్కెట్ లాగానే ఉంటుందండి ఇక్కడ జైంట్ అనేది. ఇది ఒక రకమైన కొబ్బరి బండం అండి. ఇది మనమే దీనికి కొట్టుకొని తాగాలండి. వాళ్ళు స్ట్రా ఇస్తారు అంతేను. ఇది 3 for $5, 5.95 cents అండి. 3 వచ్చేసి 5.95 సెంట్లు అండి. 95. 3 for వచ్చేసి ఇంకా 3 వచ్చేసి 380 ఈ కోకోనట్లు అండి. అలానే ప్రతిదీ దొరుకుతాయండి. మన ఇండియాలో దొరికేటన్నీ కూడా అన్నీ బాగా దొరుకుతూ ఉంటాయి. పచ్చిమిర్చి, రెడ్ పచ్చిమిర్చి అండి. ఇది 1.50 cents అంటే ఇది 1.50 cents అండి రెడ్. అలానే $64 ఉంటుందండి. అంటే ఒక చిన్ని పచ్చిమిర్చి, ఒక కొన్ని పచ్చిమిర్చి వచ్చేసి $64. గ్రీన్ యాపిల్, మామిడి పండ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. 1/2 kg ఉంటుందండి మామిడి పండు. కేజీ 1/2 kg ఉంటాయండి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి. అన్ని దేశాల నుంచి కొని ఇక్కడ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. అవకాడో, ఆరెంజ్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, చెర్రీస్, అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. అలానే మీట్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేస్తారండి. మీట్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తుంటారు. వాటిల్లో మనం కావాల్సింది తీసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసి పెట్టేసి ఉంటారు వీళ్ళేను. ఎగ్స్ కూడా అన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఎగ్స్ అండి, ఫామ్ ఎగ్స్, అలానే ఫ్రెష్ ఎగ్స్, సింగపూర్ ఎగ్స్ అని దొరుకుతాయండి. ఫ్రెష్ ఎగ్స్ అని, కాంపౌండ్ ఎగ్స్ అని, సోయా ఎగ్స్ అని, ఫస్ట్ ఎగ్స్ అని, ఇలా చాలా రకాలైనటువంటి ఎగ్స్ దొరుకుతాయండి. ప్రీమియం ఎగ్స్, మనకు నచ్చిన ఎగ్లు తీసుకోవచ్చు. మీట్ అనేది ఫ్రెష్గా దొరికే విధంగా ఉంటుందండి. కట్ చేసి పీసెస్గా మీట్ పెట్టేస్తారు. కీమా కావాలన్నా వాళ్ళే కట్ చేసేసి రెడీమేడ్గా పెట్టేస్తారండి. మనం రెడీమేడ్గా తీసుకొని వాడుకోవచ్చు. సో ఎగ్స్ అని చాలా రకాలు ఉంటాయండి. వాటికి మనం ఎగ్స్ వేసి ఆమ్లెట్ వేసుకోవాలన్నా కూడా చిన్న బౌల్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా కూడా పెట్టున్నారు. ఇక్కడే ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా కూడా వాళ్ళే బౌల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్స్ అనేటువంటి $3 నుంచి $4 అట్లా ఉంటాయండి. వెల్లుల్లి కూడా వాళ్ళే ఒలిచి పెట్టేస్తుంటారండి. వాటిని మనం తీసుకోవచ్చు. వంకాయలు,
గుమ్మడికాయ ఇట్లా అన్నీ $1 $2 అట్లా ఉంటాయండి. పొమోగ్రనేట్, లెమన్ యూరప్ నుంచి వచ్చాయంటండి. పెద్ద బత్తాయి, మామిడి పళ్ళు కూడా అన్ని రకాలైన దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ పాలు పెరుగు అన్ని కూడా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ మేజీ అని బ్రాండ్ ఉంటుందండి, ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయండి, పాలు పెరుగు అన్ని చాలా రకాలైన బ్రాండ్స్ ఉంటాయి. ఎక్కువ ఈ బ్రాండ్ వాడుతూ ఉంటాము. బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది పెరుగు. పాలు కూడా ఫ్రెష్గా దొరుకుతాయండి, కమ్మగా ఫ్రెష్గా పాలు దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయండి పాలు కూడా. ఆవు పాలు ఎక్కువ దొరుకుతాయండి, బాగుంటాయి. అలానే ఇక్కడ మనం చూస్తామంటే చాలా రకాలైన బ్రాండ్లు ఉంటాయండి రైసు. కానీ మనం పొన్ని రైస్ బాగుంటుందండి, హౌస్ బ్రాండ్ రైసు. మన ఇండియన్ తలపించేలాగా మనం ఈ రైస్ తింటే బాగుంటుందండి. ఎక్కువ ఇదే వాడుతూ ఉంటారు మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. హౌస్ బ్రాండ్ అండి, ఈ రైస్ బాగా ఉపయోగిస్తారండి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. $13 అండి, $13. కానీ బాగుంటుందండి. 5 కేజీలు వచ్చేసి $13 అండి. ఇంకా జాస్మిన్ రైస్ అని, బాస్మతి రైస్ అని చాలా రకాలు ఉంటాయి. హౌస్ బ్రాండ్ రైస్ బాగుంటుందండి తినేదానికి. చిన్న చిన్న ప్యాకెట్లో కూడా పాలు ఉంటాయి. అలానే ఇక్కడ అన్ని రకాలైన చిప్స్ అని, కార్న్ అని అన్నీ కూడా అన్నీ ఉంటాయి. ఓపెన్గానే అన్నీ పెట్టుంటారండి, మందు అన్నీ కూడా, బియర్ అన్నీ. అందరూ ఓపెన్గానే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అన్ని బ్రాండ్లు ఉంటాయండి, అన్నీ ఇవన్నీ అవేను మందు. ఇంటికి కావాల్సిన వస్తువులు దొరుకుతాయండి. ఈ జాయింట్కి వచ్చామంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇంటికి సంబంధించినవి కొనుక్కోవచ్చు. ఓపెన్గానే అన్నీ పెట్టుంటారు, తీసుకెళ్ళచ్చు. ఇక్కడ వాళ్ళే రెడీమేడ్గా చేసి పెట్టేసి ఉంటారండి, తీసుకోవచ్చు. ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్స్ అన్ని, చేపలు అన్నీ కూడా ఫ్రెష్గా చేపలు, టైగర్ ఫ్రాన్స్ అలా అన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఉంటారండి. రేట్ ఎక్కువ అయినా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. రెడీమేడ్ చపాతీ అవన్నీ కూడా, పరాటా చపాతీ అన్నీ కూడా ఉంటాయండి. గిఫ్ట్లు బాగున్నాయి కదా, ఎవరికైనా ఫ్రెండ్స్కి పార్టీలు అట్లా వెళ్ళినప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ బాగుంటుందండి ఇవ్వడానికి. అవి అలాంటివి అన్ని మందు అన్నీ పెట్టున్నారు. రెడీమేడ్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ. మనమే సెల్ఫ్గా చేసిన షాపింగ్ని పర్చేస్ చేసుకునే విధంగా మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు వీడియో ఇదే.